హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ అండ్ టేస్టీగా ఉండి తాటి గారెలు, తాటి అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. తాటి గుజ్జుతో ఈ 2 రకాల వంటలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా తాటికాయలను తీసుకొని వాటిని చితక్కొట్టి పై తొక్కు తీసేయాలి. తర్వాత బియ్యం వార్చుకునే గిన్నెతో తాటి గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, తాటి గుజ్జును తీసుకోవడానికి స్టీల్ గిన్నె వాడితే దాని సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన పేస్ట్ మాత్రమే వస్తుంది. అది మీరు సీవన్న గిన్నె తీసుకున్నట్లయితే వాటి హోల్స్ కొంచెం రఫ్గా ఉంటాయి. అందువల్ల తాటిలో ఉండే పీచు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్లో వేసి మరోసారి ఫిల్టర్ చేస్తే పేస్ట్ చాలా స్మూత్గా వస్తుంది. నేను ఇలా తీసుకున్న తాటి గుజ్జు మొత్తం 5 కప్స్ వచ్చింది. ఇందులో 2 కప్స్ తాటి అట్టుకి, 3 కప్స్ తాటి గారెలకి తీసుకుంటున్నాను. ముందుగా తాటి అట్టు పిండి కలుపుకుందాం. 2 కప్స్ తాటి గుజ్జు తీసుకొని అందులో 3/4 అంటే 3/4 కప్పు బెల్లం వేసి పూర్తిగా కరిగేలా కలుపుకోవాలి. ఇందులో సుమారుగా 1.5 కప్పు బియ్యం పిండి పడుతుంది. ముందుగా 1 కప్ వేసి కలుపుకోవాలి. బెల్లం కలిపిన తర్వాత వచ్చే నీటిని బట్టి మిగతా 1/2 కప్ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ వామ్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు తాటిగారెలకు పిండి తయారు చేసుకుందాం. ముందుగా 3 కప్స్ తాటిగుజ్జు తీసుకొని అందులో 1 కప్ బెల్లం వేసి పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్స్ ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి మరీ పల్చగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ మనం తీసుకునే బెల్లం క్వాలిటీని బట్టి రవ్వను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ మరో 1/4 కప్పు రవ్వ యాడ్ చేశాను. ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే గారెలు చక్కగా కుదురుతాయి. ఈ పిండిని కూడా మూత పెట్టి 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ముందుగా తాటిగారెలు వేసుకుందాం. నానిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. గారెలు చేసుకోవడానికి ఒక కవర్ లేదా అరిటాకును తీసుకొని దానికి కొంచెం నూనె రాసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండలా తీసుకొని ఈ విధంగా చేతితో గారెలాగా చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత గారెలను నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో సుమారు 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేసిన వెంటనే కలపకూడదు, వెంటనే కలిపితే విడిపోతాయి. 2 నిమిషాల తర్వాత మరో వైపుకి తిప్పుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గారెలు ఇలా వేగిన తర్వాత నూనె నుంచి సపరేట్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు తాటి అట్టు వేసుకుందాం. ముందుగా నానిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. ఈ పిండిని సాధారణ అట్టు కంటే కొంచెం లావుగా వేసుకొని పైన అరిటాకు లేదా విస్తరాకు పెట్టాలి. 10 నిమిషాల తర్వాత అట్టుని మరోవైపు తిప్పుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అంతేనండి, టేస్టీ తాటి అట్టు కూడా రెడీ అయిపోతుంది. గారెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తాటి అట్టు అయితే మెత్తగా మంచి తాటి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. మరి ఈరోజు చేసిన రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.